హాయ్ అంజలి మ్యామ్. హాయ్ డార్లింగ్. హౌ ఆర్ యు? నీ కర్లీ హెయిర్ కి నీ హెయిర్ కి నువ్వు అడిగే విధానానికి ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ డార్లింగ్. అమ్మో థ్యాంక్ యూ. జనరేషన్ లో నేను తిని గురించి చెప్పాలి. తిని షోస్ చూస్తూ ఉంటాను నిజంగా. షీ డిడ్ ఏ గ్రేట్ జాబ్. అంటే చక్కటి భాష, చక్కటి ప్రెజెంటేషన్ తోటి ఈ ఈ మధ్య కాలంలో ఉన్న జర్నలిస్టులకి అందరికన్నా చాలా బెటర్గా తన ప్రెజెంటేషన్ ఉంటుంది. ఐ ఫెల్ట్ రియలీ సో ప్రౌడ్ ఆఫ్ హర్. అమ్మో థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇక్కడ కూడా నేను ఒక విషయం చెప్తున్నా, మీ దగ్గర నుండి మాత్రం నేను ఒకటి పిక్ చేసుకున్నా, వే ఆఫ్ క్వశ్చనింగ్ అండ్ మీ సిట్టింగ్, అంటే మీరు కూర్చొని అడిగే విధానం, ఈ రెండు అయితే మీ దగ్గరే కాపీ కొట్టాను నేను. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్ రియలీ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాకు అంటే మీరు హీరోయిన్ అవ్వాలని వచ్చారు, ఇప్పుడు ఇలాగ మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు, సో మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ 10th క్లాస్లో ఉన్నప్పటి నుంచి హీరోయిన్ అవ్వాలని కోరిక. ప్రాపర్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ కాబట్టి అప్పుడు ఒప్పుకోలేదు. ఇప్పుడు పిల్లలు అంతా ఒక ప్రొఫెషన్ వచ్చింది, తనకి మెచ్యూరిటీ వచ్చింది, షీ కెన్ డీల్ విత్ హర్ ఇష్యూస్ అని అనుకున్నట్టున్నారు, చేయమన్నారు. బట్ ఐఎమ్ డూయింగ్ నౌ. భరణి గారు ఇందాక చెప్పా కదా మీకు, భరణి గారు ఒకటే అన్నారు, ఏ క్యారెక్టర్ వస్తే అది కళ్ళకు అద్దుకుని ఇది మహాప్రసాద్ అనుకుని చేసే అంజలి. నా ఏజ్ ఇంత కదా, వాళ్ళు ఇంత పెద్ద క్యారెక్టర్ ఇస్తున్నారు అని అనుకోవద్దు. ఐఎమ్ డూయింగ్ ఇట్ నౌ. ఇప్పుడు రీసెంట్గా ఒక మూవీకి సైన్ చేశాను, ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇన్విజిబుల్ బ్రేసెస్ వేశారనమాట నాకు. ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇస్ ఇన్ ఏ బిగ్ వే. సో ఆ క్యారెక్టర్ కోసమే ఇప్పుడు వెయిట్ తగ్గుతున్నాను, ఆ క్యారెక్టర్ కోసమే ఇన్విజిబుల్ బ్రేసెస్ కూడా. కంగ్రాచులేషన్స్. అంటే మాకు ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా, అంటే ఇలానే చక్కగా ఇంటర్వ్యూస్ చేస్తూ ఎంతోమంది సెలబ్రిటీస్ని, ఎంతోమంది పొలిటీషియన్స్ని చేస్తూ ఉన్న మీరంటే మాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అనమాట. యంగ్ ఉన్న యాంకర్స్ అందరికీ కూడా ఆ క్వశ్చనింగ్ కానివ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే. బట్ మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ యాస్ట్రాక్ BFFలో మదర్ క్యారెక్టర్ చేశారు, అంటే చాలా డిఫరెంట్గా ఉంది, చాలా అంటే బెస్ట్ ఫ్లాట్మేట్ ఫర్ ఎవర్ అని చెప్పడం కూడా జరిగింది. సో ఎలా ఉండబోతుందని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? టు బీ ఫ్రాంక్ డార్లింగ్, ప్రజెంట్ సినారియోలో అమ్మాయిలు ఎలా ఉన్నారు, పేరెంట్స్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఇండిపెండెంట్గా డీల్ చేసుకోగలుగుతారు అనేది చాలా ప్రాపర్గా చూపించారు అందులో. బట్ ఐ హ్యావ్ ఎంజాయ్డ్ లైక్ ఎనీథింగ్. ప్రతి పేరెంట్ చూడాల్సిన మూవీ అని చెప్తాను నేను. అండ్ అంటే ఇప్పుడు చాలా వరకు గర్ల్స్ అంటే లైక్ ఇక్కడ ఆఫీస్ ఉందని చెప్పడం, లేకపోతే కాలేజెస్ ఉందని చెప్పి బయటికి వెళ్ళడం, అవుటింగ్కి వెళ్ళడం, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎక్కువగా అంటే ఇంట్లో వాళ్ళకి భయపడి, మమ్మీకి కానివ్వచ్చు, డాడీకి కానివ్వచ్చు భయపడి. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏవైనా ఈ యాష్ BFFలో చూడొచ్చు అంటారా? ఓల్డ్ అన్ని చూడొచ్చు. యూ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. అంటే ఒక పేరెంట్, అమ్మ బాబా మనం ఇలా ఉండగలమా, ఒక పేరెంట్ ఇలా ఉండాలి ఎస్ అని అనిపిస్తుంది నా క్యారెక్టర్. వాళ్ళని చూసి ఒక అమ్మాయిలో మీరు పద్ధతి చూస్తారు, ఇంకొక అమ్మాయిలో ప్రజెంట్ ఉన్న లిబర్టీని చూస్తారు, దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలని చాలా బాగా చూపించారు. ఇట్స్ అమేజింగ్ వెబ్ సిరీస్ రియల్లీ. అంటే ఇందులో సిరి అనుకోవచ్చు, రమ్య అనుకోవచ్చు, ఇద్దరు కూడా బ్యూటిఫుల్ గర్ల్స్ కదా. సో ఏం చెప్తారు సిరి గురించి, ఏం చెప్తారు రమ్య గారి గురించి, ఏం చెప్తారు? సిరి సముద్రం లాంటిది, ఆ పిల్ల ఏమో అసలు గజ్జల గురం టైప్. సింపుల్గా ఒక వర్డ్లో అంతే. అంజలి మ్యామ్, ఇంకా ఇలాంటి చాలా ఫిలిమ్స్ చేయాలని, వెబ్ సిరీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరో చెప్పారా? యాక్చువల్లీ నాకు ఫేవరెట్ యాక్టర్ అంటే ఎవరు లేరు. ఎవరు ఏ మూవీలో బాగా చేస్తే వాళ్ళు నా ఫేవరెట్ అంతే. ఎక్కువగా అంటే ఎవరి హీరో ఫిలింలో ముందు చేయాలనుకుంటున్నారు చెప్పండి, గట్టిగా కోరేసుకుందాం. అయ్యో దేవుడా, లేదు మంచి డైరెక్టర్స్ చేతిలో ఒక మంచి క్యారెక్టర్ ఇలా చూసి కళ్ళజోడు ఈ చీరలో చూసి ఇప్పుడు ఇలాగే ఉంటుంది అనుకోకండి ప్లీజ్. అసలు ఫస్ట్ మేము షాక్ అయ్యాం అంజలి మ్యామా కాదు అని చెప్పి. సీరియస్లీ ఈరోజు చాలా మంది షాక్ అయ్యారు. ఐ కెన్ డూ సో మెనీ రోల్స్. ప్లీజ్ ఒక అవకాశం ఇమ్మని మీ సుమన్ టీవీ సుముఖంగా మీ ఆధ్వర్యంలో నేను అడుగుతున్నాను డైరెక్టర్స్ అందరినీ. మేము కూడా కోరుకుంటున్నాము, ప్రతి ఒక్క డైరెక్టర్కి హార్ట్ఫుల్లీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎలాంటి క్యారెక్టర్ అయినా మా అంజలి మ్యామ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఆ ట్రెడిషనల్ వేర్ అనుకొని మదర్ క్యారెక్టర్స్ మాత్రమే ఇచ్చేయకండి, మంచి మంచి క్యారెక్టర్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. కాంట్రాస్ట్ క్యారెక్టర్స్ రియల్లీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.